నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నగరపాలక సంస్థ కమిషనర్ గా రాహుల్ మీనా బాధ్యతలు స్వీకరణ. పోలవరం సత్వరం పూర్తి చేయాలి. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణా జలాలపై మన హక్కు కాపాడుకోవాలి. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ పై కోర్టులో గెలిచేలా ఇద్దరు సీఎంలు కృషి చేయాలి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరింత వేగంగా పనిచేయాలి. మాజీ ముఖ్యమంత్రి బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 10 లక్షల రూపాయల వ్యయంతో 43వ వార్డులో ఆయేషా మసీదు షెడ్డుకు శంకుస్థాపన. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆర్ఎంసీ కమిషనర్ గా రాహుల్ మీనా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ గా పనిచేస్తున్న రాహుల్ మీనాను రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కు కమిషనర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆర్ఎంసీ కార్యాలయంలో కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. తొలుత కార్యాలయ ఆవరణలోని శ్రీ 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 అభయ కనకదుర్గాదేవి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ మీనా మాట్లాడుతూ నగరపాలక సంస్థ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. పురవాసులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, సమస్యలుంటే తనను సంప్రదించాలని కోరారు. నగర ప్రజలకు మెరుగైన పారిశుధ్యం, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని వెల్లడించారు. సాంకేతికత సాయంతో గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామని వివరించారు. అలాగే మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అధికారులు, సిబ్బంది సహకరించాలని కోరారు. అనంతరం పలువురు అధికారులు కమిషనర్కు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అభినందనలు తెలియజేసిన వారిలో అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ, సెక్రటరీ జి శైలజవల్లి, ఎస్సీ ఇన్ఛార్జ్ రీటా, ఎంహెచ్ఓ వి వినూత్న, డిప్యూటీ సిటీ ప్లానర్ నాయుడు, రెవెన్యూ అధికారులు సిహెచ్ శ్రీనివాసరావు, రవికుమార్, మేనేజర్ ఎండి అబ్దుల్ మాలిక్, ఈఈ మదర్షాలి, సిఓసి ఇన్ఛార్జ్ రవితేజ, అకౌంటెంట్ నాగమణి, సిఎంఎం రామలక్ష్మి, ఇతర ఆర్ఎంసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తదేవలక్రమ సుందరం తదేవ తారాబలం చంద్రబలం తదేవ తదేవలక్రమ సుందరం తదేవ తారాబలం చంద్రబలం తదేవ ఓం జ్యోతిష్పదీన్ త్వా సాధయామి జ్యోతిర్గతం త్వా సాధయామి సమస్త షణ్మంగళాని భవంతు నిత్యమంగళాని భవంతు. పార్వతీపతయే హర హర మహాదేవ. సమ్రాజ్య విరాజన్య శ్రేయాజన గృహే లక్ష్మీ రాష్ట్రశ్రియాం కేంద్రయాం హాసకం సృజామసి. ఓం పద్మప్రియే పద్మని పద్మహస్తే పద్మాలికే పద్మధరాగితాక్షే ప్రియే విష్ణవనానగో ఏతత్పాద పద్మమేషనస్వ సంపాదస్తావి వరగదేవి పద్మధరాగితాక్షే పేరావత్తర విస్తర భరణదాస పరమస్త్రోత్రియా జ్ఞానానంద బాబాని రాహుల్ మేరానాదేశ క్షమస్త విజయాభైర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు అసజమాన సుగోత్రః కుటుంబానాం ఆయురోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు లక్ష్మీ గణాధిపతిరస్తు దేవతానుగ్రహ సిద్ధిరస్తు. ఓం తదేవ లక్రమ సుందరం తదేవ తారాబలం చంద్రబలం తదేవ జ్ఞానం దేవలం తదేవ లక్ష్మీపదేంద్రేంద్రేణ స్మరామి. కృష్ణాయ
తదేవలగ్నం సుదనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ కృష్ణాయ ప్రభాదో ధనుర్ధరః తదేవలగ్నం సుదనం తదేవ తారాబలం చంద్రబలం ఆయుర్దాగ్రే సర్వదేవతానుగ్రహ ప్రసాదేన రాజమహేంద్రవర సర్వత్ర దిగ్విజేత పుష్కర దిగ్విజేతావల సిద్ధరస్తు. आईटी से ఈ తర్వాత సిన్స్ రాజమండ్రి అర్బన్ లోకల్ బాడీ ఈజ్ ఆల్రెడీ ది కార్పొరేషన్ ఈజ్ ఆల్రెడీ మోర్ ఆర్ ది ఎస్టాబ్లిష్ సిస్టమ్ కాబట్టి ఐ ట్రై టు ఫోకస్ అపాన్ ద ఇష్యూస్ ఆఫ్ శానిటేషన్, సిటిజన్ సర్వీసెస్, తర్వాత అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ సిటిజన్ సర్వీసెస్లో మనము ఆల్రెడీ కంట్రోల్ రూమ్ ఉంది కాబట్టి వీ విల్ ట్రై టు యూజ్ ఈచ్ అండ్ ఎవ్రీ డేటా పాయింట్. మనం ఇక్కడే లాగింగ్గా ఉన్నాము, అదర్వైజ్ వేరెవర్ ఫోకస్ చేయాలా అదే అన్నీ డిస్కస్ చేసి వీ విల్ ట్రై టు ఇంప్రూవ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ద సిస్టమ్స్. ప్రతి ఒక్క సిటిజన్ సర్వీస్లో, పబ్లిక్ గ్రీవాన్సెస్లో హౌ వీ కెన్ ఇంక్రీజ్ ద సాటిస్ఫాక్షన్ లెవెల్, దాని గురించి నేను ఫోకస్ చేస్తాము. అదే శానిటేషన్ గురించి ఆల్రెడీ సిన్స్ అదే మనము అన్ని ప్లేసెస్లో డిపార్ట్మెంట్స్ డిస్కస్ చేసిన తర్వాత వీ విల్ డిస్కస్ విత్ ఆల్ ద శానిటరీ ఇన్స్పెక్టర్ దట్ ఆల్రెడీ రాజమండ్రి స్వచ్ఛత సర్వేక్షణలో కూడా మంచి ర్యాంకింగ్ వచ్చింది. వీ విల్ ట్రై టు ఆల్రెడీ సెకండ్ ర్యాంక్లో ఉన్నాం కాబట్టి వీ విల్ ట్రై టు ఇంప్రూవ్ దట్ ర్యాంకింగ్ ఫర్దర్ ఆన్. ఈ తర్వాత ప్రతి ఒక్క ప్లేస్లో పబ్లిక్ సైడ్ నుంచి గ్రీవాన్సెస్ ఐ వాంట్ టు రిడ్యూస్ రిగార్డింగ్ శానిటేషన్. దట్ పబ్లిక్కే కంప్లైంట్ వచ్చే ముందు మనము అక్కడ ఐడెంటిఫై చేసి మన సైడ్ నుంచి డేటా యూస్ చేసి మన అన్ని ప్లేసెస్లో CCTVs ఉన్నాయి కాబట్టి వీ విల్ ట్రై టు ఐడెంటిఫై దోస్ ఇష్యూస్ బిఫోర్ పబ్లిక్ ఈవెన్ కంప్లైంట్స్. ఆ తర్వాత ఇమీడియట్గా రిజల్యూషన్ గురించి చూస్తాము. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మాజీ ముఖ్యమంత్రి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. రాజమండ్రి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి స్థానిక క్వారీ ఏరియాలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో కలిసి బుధవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోలవరం పూర్తయితే 7,20,000 ఎకరాల ఆయకట్టుకి నీళ్లు అందుతాయని, 23 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ అవుతుందని అన్నారు. 960 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, నీటితో విద్యుత్ చౌకగా వస్తుందని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. 13 లక్షల ఎకరాలకు రాయలసీమ, తెలంగాణకు నీళ్లు వచ్చే అవకాశం ఉన్న ముఖ్యమైన ప్రాజెక్ట్ పోలవరం అని ఆయన చెబుతూ అందుకే త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ఇక కృష్ణా జలాలపై 1976లో బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం 811 TMCలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాడుకోవడానికి అవకాశం ఉందని, అందుకే ప్రతి నీటి బొట్టును మనం వాడుకోవాలని కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అయితే ట్రిబ్యునల్ ఆర్డర్స్ పునఃపరిశీలన చేయాలని తెలంగాణ అడుగుతోందని, దీనిపై మన ప్రభుత్వం కూడా స్పందించాలని అన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఫోన్లో ఈ అంశం మాట్లాడినట్లు ఆయన తెలిపారు. నీరు ఉన్నప్పుడు పర్వాలేదని, నీళ్లు లేకపోయినప్పుడే సమస్య ఉత్పన్నమవుతుందని ఆయన అన్నారు. తెలంగాణ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉందని, అయితే దానిపై ఎందుకు రాష్ట్రంలో మంత్రులు ఎవరూ మాట్లాడడం లేదని ఆయన అన్నారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆర్డర్స్ని వ్యతిరేకిస్తూ తాను ముఖ్యమంత్రిగా ఉండగా 2011లో అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి వద్దకు తీసుకువెళ్లానని కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. దానిపై సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే కూడా తెచ్చామని ఆయన వివరిస్తూ 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కలిసికట్టుగా ఆలోచన చేసి ఈ అంశంపై కోర్టులో గెలవడం చాలా ముఖ్యమనే విషయాన్ని గుర్తించాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వేగంగానే పనిచేస్తోందని, అయితే మరింత వేగంగా పనిచేయాలని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రధాని మోడీ కూడా రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నందున మరింత సహకారం అందించేలా ప్రయత్నం చేయాలని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఐటీ అభివృద్ధితో పాటు మన రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని సూచించారు. మన ప్రాంతంలో రొయ్యలు, చేపలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయని, దీని వలన 11,000 కోట్ల ఆదాయం వచ్చేదని, అమెరికాలో తీసుకున్న పన్నుల విధానం వలన ఏర్పడిన ఇబ్బందిని అధిగమించే చర్యలు చేపట్టడంపై దృష్టి పెట్టాలని అన్నారు.
కలిసి ఉంటే కలదు సుఖమని, అందుకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గానే ఉండాలని తాము కోరుకున్నామని కిరణ్ కుమార్ రెడ్డి చెబుతూ, అప్పట్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉండేదని, ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ ఏ స్థానంలో ఉన్నాయో తెలుసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. తొలుత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కిరణ్ కుమార్ రెడ్డి, సోము వీర్రాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈరోజు రావటం చాలా సంతోషకరం. ఈరోజు 2 ముఖ్య కార్యక్రమాలు. మాజీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం గారి పుట్టినరోజు, పెద్దలు సోము వీర్రాజు గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి రావటం చాలా సంతోషం. ప్రెస్ మీట్ అంటే ఏం మాట్లాడమంటారో అనేది నాకు ఒక డౌట్ వచ్చింది. నన్ను ఏం మాట్లాడమంటారు, మీరు ఏం మాట్లాడమంటే అది మాట్లాడతా. ఈ సారాయి వీటి గురించి మాట్లాడేది అడగద్దండి దయచేసి. అది ఎట్లా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది కాబట్టి లిక్కరు ఇదంతా దాని గురించి మాట్లాడిన అవసరం లేదు. మొట్టమొదట రాజమండ్రికి మనం వీడికి రావాలంటే పోలవరం ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేయాలి. ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో జరుగుతున్న పోలవరం ప్రాజెక్ట్ని ఇప్పటికే చాలా ఆలస్యమైంది. దాన్ని యుద్ధ ప్రాతిపదిక పైన పూర్తి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. పోలవరాన్ని టెండర్స్ పిలిచినప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను 2వసారి. ఆ రోజు దాని పూర్తి ఖర్చు 16,100 కోట్లు ఉండింది. ఇప్పుడు చాలా రేట్లు పెరిగింది. దానికి పోలవరం ప్రాముఖ్యత ఏమంటే 7,20,000 ఎకరాలు కొత్త ఆయకట్టు, 23 లక్షల ఆయకట్టు స్థిరీకరణ. దీంట్లో కృష్ణా కింద ఒక 10 లక్షలు, ఇక్కడ ఒక 13 లక్షలు, స్థిరీకరణ 23 లక్షలు. దాంతో పాటు 960 మెగావాట్స్ విద్యుత్ శక్తి. అది అంటే తక్కువ ధరలు మనకు వ్యయం అయిపోయిన తర్వాత 20 పైసలకి యూనిట్ వస్తుంది. అదే బొగ్గులో మనం ఉత్పత్తి చేయాలంటే మనకు దగ్గర 6 రూపాయలు అవుతుంది ఒక యూనిట్కి. అదే నీటితో హైడ్రో ప్రొడక్షన్ అంటే 20 పైసలకు మనకు వస్తుంది. అతి తక్కువ వ్యయంతో మనకు రికరింగ్ కాస్ట్ లేకన్నా వచ్చే విద్యుత్ శక్తి. దీన్ని ఖచ్చితంగా త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. వీటితో పాటు రాయలసీమకు నీరు రావాలంటే పోలవరం పూర్తయితేనే నీరు రాగలుగుతుంది. పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు దగ్గర 13 లక్షల ఎకరాలు స్థిరీకరణ. కృష్ణా డెల్టాకి గోదావరి నీరు తీసుకుపోతే ఆ 13 లక్షల ఎకరాలు ఏదైతే ఉందో రాయలసీమ, తెలంగాణకు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇది ఒక మన దేశంలోనే అతి ముఖ్యమైన ప్రాజెక్టు. దీన్ని త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. దీంతో పాటు కొన్ని సెటిల్డ్ ఇష్యూస్ ఉన్నాయి. అది కృష్ణా డెల్టాకి సంబంధించి 1976లో బచావర్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆర్డర్స్ ఉన్నాయి. ఈ ఆర్డర్స్ ని మళ్ళా పునర్పరిశీలన చేయాలని తెలంగాణ కోరటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని 50-60 సంవత్సరాల నుంచి ఏ విధంగా వాడుకుంటున్నారో దాన్ని అదే విధంగా వాడుకునే పద్ధతిని ఈ ప్రభుత్వం ఖచ్చితంగా అవసరమైతే కోర్టుకు కూడా పోయి
తేవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. రెండోది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏదైతే వచ్చిందో 2011లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అప్పుడు అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి దగ్గరికి తీసుకుపోయి ప్రధానమంత్రి దగ్గర 1.5 గంట సేపు ఆయనకు వివరించి ఏ విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు నష్టం జరుగుతుంది, ఈ కృష్ణా ఈ బచావ్ ట్రిబ్యునల్ ఆర్డర్ వస్తే అని ఆయనకు వివరించి దాని తర్వాత నోటిఫై చేయకూడదని రిక్వెస్ట్ చేసి దాని తర్వాత సుప్రీం కోర్టుకు పోయి స్టే తీసుకొని రావడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఆ స్టే కొనసాగుతా ఉంది. 2 రాష్ట్రాలు విపరీతంగా నష్టపోయే పరిస్థితి మనకు వస్తుంది, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ. అందుకని నేను కోరేది ఇద్దరు ముఖ్యమంత్రుల్ని, వారు కూర్చొని ఆలోచన చేసుకొని బచావ్ ట్రిబ్యునల్ ని ఖచ్చితంగా రిజెక్ట్ అయ్యే విధంగా స్టే ఉండేది, అది దాన్ని ఖచ్చితంగా కోర్టులో గెలిచే విధంగా చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అన్ఫార్చునేట్ గా ఏమంటే తెలంగాణ ప్రభుత్వం వారు చేస్తున్న వాదనలు, వారు చేస్తున్న పద్ధతులు వేరే విధంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అది చాలా పెద్ద సబ్జెక్టు, అది చాలా సమయం కూడా పడుతుంది. నేను కోరేది ఒక్కటే, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడుతో నేను పర్సనల్ గా మాట్లాడాను కృష్ణా వాటర్ గురించి. నేను ఎక్కువ ఆసక్తి చూపించి దాన్ని సెటిల్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. 1976లో మనకు 811 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 811 టీఎంసీ ఎట్లా వచ్చిందంటే ప్రతి ప్రాజెక్టు కూడా ఎంత అవసరము, ఎంత వాడుకుంటున్నారు, కృష్ణా డెల్టా ఎంత వాడుకోవాలి, తెలంగాణలో ఎంత వాడుకోవాలి, రాయలసీమలో ఎంత వాడుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఆ రోజు ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని, మాట నిలుపుకోవడానికి నిరంతరం కృషి చేస్తుంటామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. 10 లక్షల వ్యయంతో 43వ వార్డులోని ఆయేషా మసీదుకు అవసరమైన షెడ్డు నిర్మాణానికి బుధవారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్ర రంజాన్ సమయంలో తొలుత ఈ మసీదులో ఇఫ్తార్ విందు ఇచ్చి మిగతా వాటిని సందర్శించడం తమకు సెంటిమెంట్ అని చెప్పారు. 2019 ఎన్నికల్లో సమయంలో తన సతీమణి ఆదిరెడ్డి భవానీ పోటీ చేస్తున్న సమయంలో ఈ మసీదు పెద్దలు తమను కుటుంబ సభ్యులుగా ఎంతో ఆదరించి భవానీ ఘన విజయానికి తమ వంతు కృషి చేశారని ఆయన చెప్పారు. 2024 ఎన్నికల్లో తనకు మద్దతు ఇచ్చి ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు తప్ప వారికి అవసరమైన షెడ్డు కోసం అడగలేదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. తాము ఇచ్చిన మాకు కట్టుబడి ఉంటామని, వారెవరూ అడగకపోయినా తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ షెడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని, 45 రోజుల్లో దీన్ని పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. 43వ వార్డ్ కంటిపూడి శ్రీనివాస్ అమ్మవారి గుడి అభివృద్ధి గురించి అడిగారని, ముందిచ్చిన మాట ప్రకారం మసీదు షెడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు. రాజేంద్ర నగర్ మసీదుకు పొజిషన్ సర్టిఫికెట్ గురించి కృషి చేశామని, తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా లక్ష రూపాయలు ఇచ్చామని, తమ మిత్రులు చెరో 50,000 ఇచ్చారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. తమను ఆదరించి గెలిపిస్తున్న ప్రజలకు ప్రభుత్వ పరంగాను తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారాను ఏదో ఒక రూపంలో సహాయం చేస్తుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, వి శంకర్, ముస్లిం మైనారిటీ నాయకులు చాన్ బాషా, ఎస్కే బషీర్, అస్లం, ఎండి బాబా ఖాన్, ఖాన్ భాయ్, అబ్సరీ, రఫీ, ఎండి షాజాన్, అహ్మద్ నిసా, మసీదు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మసీదే అయేషా వాటర్ లైన్ మసీదుగా మనం పిలుచుకుంటా ఉన్నాం. 3 వార్డు నుంచి ఇక్కడికి వచ్చి నమాజ్ చేసుకోవడం అన్నీ కూడా జరుగుతాయి. 42వ వార్డు, 43, 44 చాలా ప్రసిద్ధిగాంచిన మసీదు ఇది. మేము ఎప్పుడైనా సరే రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఇఫ్తార్ ఇచ్చే టైంలో ఇక్కడి నుంచే మేము మొదలు పెడతా ఉంటాం సెంటిమెంట్గా కూడా. ఇప్పుడు కూడా సరే 2019లో ఆనాడు శాసనసభ్యురాలుగా పోటీ చేసిన ఆదిరెడ్డి భవానీ గారికి ఈ మసీదులో ఉన్న పెద్దలందరూ కూడా
రాజకీయాలు పక్కన పెట్టండి, మీరు మాకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉన్నారు. స్థానిక నాయకత్వాలు ఏదైతే 3 వార్డుల్లో ఓ పక్కన ఈ వార్డు ఇన్ఛార్జిగా కంటిపూడి శ్రీను గారు ఉన్నారు, అక్కడ మల్లరాజు గారు ఉన్నారు, ఇటు సైడ్ అప్పుడు కార్పొరేటర్గా పులుగోరు భద్రం గారు ఉన్నారు. మీరు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటున్నారు, మాకు కావాల్సినవి అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మాకు కావాల్సినవి మీరు చేస్తూ ఉన్నప్పుడు మా ఇంట్లో మనుషులుగా మీరు ఉంటున్నప్పుడు మిమ్మల్ని నెగ్గించుకోకపోతే ఎలాగా అని చెప్పి 2019లో కూడా నా మైనారిటీ సోదరులు సోదరిమణులు అందరూ కూడా ఆదిరెడ్డి భవానీ గారికి అత్యధిక మెజారిటీతోటి గెలవడానికి సహకరించారు. 24లోనే నేను పోటీ చేస్తున్నప్పుడు కూడా వచ్చినప్పుడు అడగాల వద్దా అన్నట్లు వాళ్ళు మనసిప్పి, ఏమండి ఇదిగో ఇక్కడ ఒకటి ఖాళీ స్థలం ఉంది, ఈ జాగాలోని మాకు ఒక మంచి షెడ్ వేసినట్లయితే మేము మా పుణ్య కార్యక్రమాలు చేసుకున్న సమయంలో ఎండ కానీ వాన కానీ ఇబ్బంది కలగకుండా జరుగుతుంది, మీ సహకారం అందించండి అన్నప్పుడు వాళ్ళకి హామీ ఇచ్చున్నాను. ఎన్నికలు అయిన తర్వాత తప్పకుండా మా భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ మసీదుకి ఏదైతే మీరు అడిగిన షెడ్ నిర్మాణానికి నేను శ్రీకారం చుడతానని చెప్పడం జరిగింది. గెలిచిన తర్వాత వాళ్ళందరూ కూడా ఒక రంజాన్ సీజన్ అయ్యింది, వచ్చాం, ఆ రోజు కూడా నోరు తెరిచి అడగల. చేస్తారులే, ఎందుకంటే వీళ్ళు మాట ఇస్తే చేస్తారన్న నమ్మకం. కానీ ఈ రోజున వాళ్ళు అడగకపోయినా నేనే వాళ్ళని పిలిపించి ఈ రోజున షెడ్ కోసం శంకుస్థాపన అధికారికంగా చేసాం. 10 లక్షల వ్యయంతో షెడ్ నిర్మాణ బాధ్యతని శ్రీకారం చుట్టాం. ఇది నా బాధ్యత, నా వ్యక్తిత్వం. మాట ఇచ్చామంటే వాళ్ళు అడగాల్సిన అవసరం లేదు. ఆ మాటని నిలబెట్టుకునే కార్యక్రమం చేస్తాను. ఆ చేసే కార్యక్రమంలో నాకు ఇతరితర దారుల నుంచి ఏమీ రావు కాబట్టి, కాస్త నీతి నిజాయితీతో ఉంటున్నాను కాబట్టి, ఏదో వచ్చిన నా వ్యాపారం ద్వారా కానీ ఇతరితర నా ఆదాయాల ద్వారా వచ్చిన దాంతో ఇవి నేను చెయ్యాలి. ఈ రోజున చేస్తున్నాను. నెలన్నరలో అంటే గట్టిగా అయితే 45 రోజులు షెడ్ని పూర్తి చేసే కార్యక్రమం చేస్తూ, అంటే ఇక్కడ ఉన్న వారి యొక్క మనస్తత్వాల గురించి నేను చెప్తున్నాను. షెడ్ వేస్తున్నారు, చెట్టు ఉంది అడ్డంగా ఎందుకు తీసేయండి అని అనొచ్చు. కానీ వాళ్ళు ఏమన్నారంటే చెట్టు కూడా ఒక ప్రాణియే, ఎక్కడా కూడా పాడు చేయకుండా మీకు అడ్డపడే వరకే కట్ చేసి మిగిలింది ఆ చెట్టుని కూడా ప్రాణం పోకుండా కాపాడే విధంగా షెడ్ వేయమని చెప్పి అడిగారు. అది వీళ్ళ యొక్క వ్యక్తిత్వం, మనస్తత్వాలు. ఇలాంటి మంచి మనుషుల యొక్క సహకారంతో ఈరోజు నేను శాసనసభ్యుడు అయ్యాను. తప్పకుండా వీళ్ళందరి యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా భవిష్యత్తులో మత సామరస్యాన్ని పెంపొందించే విధంగా, కాపాడే విధంగా నా తాలూకు ఆలోచన ఉంటుందని. గతంలో వైసీపీ ఏది చేసినా విమర్శించడమే పనిగా పెట్టుకుని పనిచేసిన చంద్రబాబు, లోకేష్ ఇప్పుడు చేస్తున్న పనేమిటని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గని భరత్రాం ప్రశ్నించారు. విజనరీకి ఫ్రీజనరీకి తేడా ఉందని లోకేష్ అంటున్నారని, అయితే ఫ్రీజనరీ అనగానే రాజమండ్రి జైలు చంద్రబాబు గుర్తొస్తారని రాజమహేంద్రవరం నగర వైసీపీ అధ్యక్షుడు రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గని భరత్ ఎద్దేవా చేశారు. స్థానిక మార్గాని ఎస్టేట్స్లో గల నగర వైసీపీ కార్యాలయంలో బుధవారం ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సైబర్ టవర్స్ హైదరాబాద్లో ప్రారంభించి ఆద్యం పోసింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అని అన్నారు. ఈ వ్యవహారం ఎన్టీఆర్ నుండి టీడీపీ పార్టీ చంద్రబాబు లాగడానికి ముందు 4 ఏళ్ల క్రితం జరిగిందన్నారు. హైటెక్ సిటీ అనే బిల్డింగ్ను చంద్రబాబు హయాంలో కట్టి దాని చుట్టూ ఆయనకు సంబంధించిన వ్యక్తులు భూములు కొనుగోలు చేశారని అన్నారు. లోకేష్ సామాజిక వర్గం హైటెక్ సిటీ పేరుతో బాగుపడిందని, ఎయిర్పోర్ట్స్ చంద్రబాబు విజన్ అని లోకేష్ ఎలా చెప్తారని భరత్ ప్రశ్నించారు. 16 మార్చి 2005న ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో అధికారంలో ఉన్న సమయంలో సోనియా గాంధీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేశారని, దీనిని తమ ఘనతగా చంద్రబాబు అనుకో సొంత డబ్బా ఎందుకు కొట్టుకుంటుందని ప్రశ్నించారు. వినేవాడు ఉంటే చెప్పేవాడు చంద్రబాబు అన్న చందాన లోకేష్ తయారయ్యారు. ఔటర్ రింగ్ రోడ్డుకి టీడీపీకి సంబంధం లేదని, దివంగత రాజశేఖర్ రెడ్డి హయాంలో ఔటర్ రింగ్ రోడ్డుకి శంకుస్థాపన జరిగిందన్నారు. రాష్ట్రంలో ఆక్వా రంగం అభివృద్ధి, ఫ్లోర్లు, పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్ల ఆలోచన జగన్మోహన్ రెడ్డిదన్నారు. లూలు మాల్ పేరుతో విజయవాడలో కోట్ల విలువైన భూమిని షాపింగ్ మాల్కి ఇచ్చారని, రాష్ట్రాన్ని అమ్మేసే కార్యక్రమం చేస్తున్నారని, మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని భరత్ ఆరోపించారు. అప్పటి ఐటీ మంత్రి అమర్నాథ్ను డేటా సెంటర్ అంటే తెలుసా అని లోకేష్ ప్రశ్నించడం హాస్యాస్పదమన్నారు. చిన్ననాటి సోషల్ మీడియా కేసులకి దేశం దాటితే లుకౌట్ నోటీసులు ఇచ్చి పాస్పోర్ట్ రద్దు చేస్తున్నారని, మరి జయచంద్రారెడ్డి విషయంలో
ఎందుకు చేయలేదని భరత్ ప్రశ్నించారు. ములకల చెరువు, ఇబ్రహీంపట్నం మాత్రమే కాదు, పాలకొల్లు, అమలాపురం ఎక్కడ చూసినా నకిలీ మద్యం కేంద్రాలు బయటపడ్డాయని అన్నారు. కార్యక్రమంలో మధ్య అప్పారావు, పోలు విజయలక్ష్మి, మార్తిలక్ష్మి, పంపన శ్రీనివాస్, కాటం రజనీకాంత్, సాగర్, దాసి వెంకట్రావు, బిల్డర్ చిన్న, సంకిస భవానీ ప్రియ తదితరులు పాల్గొన్నారు. న్యాయమైన కోరిక కాదా 10,500? మరి నువ్వు చేసిందేంటి? అందులో సగం చేసావు. అందులో నువ్వు సగం డిస్కౌంట్ 50%. అంటే 50% డిస్కౌంట్ ఎవరికి ఇచ్చావు? పేపర్ మిల్ ఫ్యాక్టరీ వాళ్ళకి ఇచ్చావు. అంటే వాళ్ళకి కోట్ల రూపాయల ఆదాయం మిగిల్చి దానికి సంబంధించి సూట్ కేసులు ఎక్కడ పట్టుకెళ్ళావు? మీ ఇంటికి పట్టుకెళ్ళు. అంతే కదా దానికి అర్థం. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు నా పైన అబాండాలు వేస్తూ ఉన్నారు, మోసం చేసావు అని. ఏంటి మోసం చేసేది? నేను 6,500 నేను చేస్తాను అగ్రిమెంట్ అని నేను ఆ రోజు కార్మికులకు అందరికీ మా పిఏనే ఫోన్ చేశాడు, రండి మీటింగ్ పెడుతున్నారు ఎంపీ గారు ఆఫీస్లో. వస్తే నాకు తెలిసి 4 యూనియన్లు వచ్చినట్టున్నారు. రాలా, వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిలే. నేను నా పరిధిలో నేను చేయగలిగేది మ్యాక్సిమం చేయడానికే చూస్తా. ఇప్పుడు నేనే కనుక లాభాపేక్ష ఉంటే అసలు నేను ఆస్తులు అమ్ముకోవడం ఏంటండి? పోనీ నేనేమన్నా ఒక ఆస్తి అయినా కొన్నట్టు ఎక్కడైనా ఉందా? నా పైన ఇన్ని అబాండాలు వేశారే, 25% కమిషన్ అని, లేదా మోరంపూడి ఫ్లైఓవర్లో తినేసాడని అన్నారు, లేకపోతే ఇంకోటి చోట తినేశారన్నారు. ఒకటైనా ప్రూవ్ చేశారా? ఆ గౌతమి సూపర్ బజార్లో 5 కోట్లు తీసేసాడన్నారు. ఏదైనా ప్రూవ్ చేయండి, మీ గవర్నమెంటే కదా ఉంది. నేను అడుగుతా ఉన్నా, ప్రూవ్ చేయండి రా బాబు. ఇప్పుడు నాకు సూట్ కేసులు ఇచ్చారని చెప్తున్నారు. ఇప్పుడు ఈ ఉద్యోగాలు పెంచినా లేకపోతే ఉద్యోగాలు పర్మనెంట్ చేసినా అది రాజకీయంగా ఏం సంబంధం ఉంటుంది? నాకేం సంబంధం ఉంటుంది? పోనీ అది ఏమన్నా గవర్నమెంట్ చేస్తుందా? పర్మనెంట్ ఏమన్నా గవర్నమెంట్ చేస్తుందా? ఎవరు చేస్తారండి? మేనేజ్మెంట్ చేస్తారు. అంటే మేనేజ్మెంట్ తీసుకొచ్చి నాకు సూట్ కేసులు ఇచ్చారా? నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు మీరు ఏదైతే పరంపర గురించి మాట్లాడుతూ ఉన్నారో, పరంపర 1, పరంపర 2, ఇది కాకుండా కోరు, నాన్ కోరు, టెంపరీ పోస్టులను పర్మనెంట్, ఇవన్నీ కూడా ఈ 2014 దగ్గర నుంచి ఈ 2024 మధ్యలో, 2014 నుంచి 2023 దాకా నాకు తెలిసి 327, 330 పోస్టులు పరంపర 1, 2 పర్మనెంట్ చేసి కోరు, నాన్ కోరు ఇవన్నీ జరిగినాయి. ఎవరైతే ఈ యూనియన్ లీడర్ ప్రవీణ్ చౌదరి ఉన్నాడో, ఆ ప్రవీణ్ చౌదరి TNTUC అతను 2023 దాకా తెలుగుదేశం పార్టీతోనే ఉన్నాడు. ఈ 327 పోస్టుల్లో నాకు తెలిసి 270, 280 పోస్టులు మీ టైంలో మీ TNTUCలో ఉన్నప్పుడు అతను చేసిందే కార్యక్రమం కార్మికుల గురించి. మరి ఆ టైంలో ఆయన ఏంటి వాషింగ్ మిషన్లో కడిగి ఉన్నాడు. అప్పుడు ఈ 270 పోస్టులు మరి అతను చేసినప్పుడు మరి అప్పుడు ఏంటి అంటే మా పార్టీ నేను ఎందుకు తీసుకుంటాను? అతను కొమ్ము కాయాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే ఒక TNTUC నుంచి ఒక 300-400 మంది కార్మికులు బలము వైఎస్ఆర్సీపీకి చేరుతుందన్న ఉద్దేశంలో నేను తీసుకోవడం జరిగింది. అందులోనూ అతను రికగ్నైజ్డ్ యూనియన్కి సంబంధించిన అతను. ఆ పాయింట్లో నేను తీసుకున్నాను పార్టీలోకి. అంతే తప్పితే తీసుకొచ్చి నేను డబ్బులు తీసుకోవడం, నేను సూట్ కేసులు తీసుకోవడం అనే మాట మీ దగ్గర మీరు మాట్లాడే ముందు ఆధారాలతో ఉండి మాట్లాడితే నేను స్వాగతిస్తాను. శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు జన్మదిన వేడుకలు బీజేపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్లో ఉన్న బీజేపీ కార్యాలయంలో బుధవారం ఘనంగా జరిగాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సమక్షంలో సోము వీర్రాజుకి వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర నాయకులు బొమ్మల దత్తు, రేలంగి శ్రీదేవి, పరిమి రాధాకృష్ణ, అడబల రామకృష్ణ,
నర్సిపల్లి హారిక తదితరులు ఎమ్మెల్సీ సోము వీర్రాజ్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సోము మాట్లాడుతూ తన పుట్టినరోజు వేడుకలకు కిరణ్ కుమార్ రెడ్డి రావడం చాలా ఆనందంగా ఉందని, అటువంటి పెద్దల ఆశీర్వాదం పొందడం సంతోషంగా ఉందన్నారు. పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి దుస్సాలువాతో సత్కరించారు. అంబేద్కర్ నగర్లో డ్రైనేజీ మరియు వార్డు వర్కుల నిమిత్తం శాంక్షన్ అయిన 7 లక్షల రూపాయల పనులకు మంగళవారం శంకుస్థాపన చేశారు. స్థానిక 13వ వార్డులో మంగళవారం రాజమండ్రి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు చొరవతో రాజమండ్రి అభివృద్ధి పనులలో భాగంగా అంబేద్కర్ నగర్లో డ్రైనేజీ మరియు వర్కుల నిమిత్తం 7 లక్షల రూపాయల శాంక్షన్ అయినటువంటి పనులకు శంకుస్థాపనకు కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 13వ వార్డు ఇన్ఛార్జ్ కప్పల వెలుగు కుమారి మరియు మున్సిపల్ అధికారులు ఏఈ దుర్గాప్రసాద్ మరియు వర్క్ ఇన్స్పెక్టర్ వెంకన్న మరియు సచివాలయం సిబ్బంది సందీప్ మరియు వార్డ్ ఎన్డీఏ కూటమి నాయకులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఒకవైపు సంక్షేమం, మరొక వైపు అభివృద్ధి, ఈ రెండు కళ్ళతోటి మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన కూటమి ప్రభుత్వం వారికి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియపరుస్తూ, ఈ 13వ వార్డులోనూ కూటమి ప్రభుత్వం రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మరి ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి 27 లక్షలతోటి మార్కెట్ డ్రైను, అలాగే సచివాలయం దగ్గర సీసీ రోడ్డు, అలాగే గత ప్రభుత్వంలోనూ 5 సంవత్సరాల్లోనూ ఇదే డ్రైన్ వేయడానికి మినిస్టర్లు వచ్చారు, కలెక్టర్లు వచ్చారు, ఎంపీలు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు, వార్డు ఇన్ఛార్జీలు వచ్చారు. అయినప్పటికీ కూడా
కొంచెం పని కూడా, ఒక్క డ్రైన్ కూడా అసలు ఇక్కడ పనే చేయలేదు. కానీ మా కూటమి ప్రభుత్వంలోనూ మా ఎమ్మెల్యే అయినటువంటి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు చొరవతోటి ఈరోజు అంబేద్కర్ నగర్లోనూ మురికి వాడ ప్రాంతంగా ఉండడానికి ఎటువంటి పరిస్థితుల్లో వీలు లేదనని ఈ డ్రైను ఈరోజు మరి కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తున్నాము. అంతేకాకుండా 42 వార్డుల్లో కూడా కష్టపడి గెలిచిన దగ్గర నుంచి కూడా రేయనక పగలనక ఎండనక వాననక అనునిత్యము ప్రజల కోసం కష్టపడే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఏకైక నాయకుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అని మీకు తెలియపరుస్తున్నాను. అంతేకాకుండాను మా జనసేన కానీ మా బీజేపీ కానీ ప్రతి ఒక్కరు కూడా వార్డులో ఏదైనా కార్యక్రమం ఉంది అని అనగానే మేమున్నాము అనుకొని ప్రతి విషయానికి మాకు తోడుండి మమ్మల్ని ముందుకు నడిపించి ప్రతి పనిలో తోడ్పడుతున్నటువంటి మా కూటమి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ 13వ వార్డులో ఇంకా అనేకమైన పనులు ఉన్నాయి. 1 కమ్యూనిటీ హాల్ కట్టడం ఉంది, 2 వెలుగు పార్క్ డెవలప్మెంట్ ఉంది, 3 కమ్యూనిటీ హాల్కి ఈ రోజున అంగరంగ వైభవంగా మరి 17 లక్షల రూపాయలతోటి ఈరోజు రిపేర్ల వర్కులు జరుగుతున్నాయి. ఇప్పుడు పెయింటింగ్ వర్క్ వచ్చాయి. అంతేకాకుండా ఇంకా అనేకమైన పనులు ఏ మూలకు వెళ్ళినా సరే, ఏ వీధికి వెళ్ళినా సరే, ఏ సందుకి వెళ్ళినా సరే కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి జరిగింది అని అనిపించే విధంగా చేసే నాయకుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మీకు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు స్థానిక 13వ వార్డు అంబేద్కర్ నగర్లో ఉన్నామండి. మీరు చూసుకుంటే మీకు తెలుస్తుంది, ఇక్కడ చాలా డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. ఆ విషయం మన మాజీ కార్పొరేటర్ 13వ వార్డు ఇన్ఛార్జ్ టీడీపీ ఇన్ఛార్జ్ కప్పల వెలుగు గారు శ్రీ ఆదిరెడ్డి వాసు గారు, మన స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు దృష్టికి తీసుకెళ్ళడం, ఆయన దాన్ని ఆలోచించి అసలు ఎటువంటి శానిటరీ ప్రాబ్లమ్స్ ఉండకూడదని చెప్పి, ఎందుకంటే దీనివల్ల మురికి కాలువలు అంటే మనం చాలా చిన్నగా అంటాం, కానీ దానివల్ల వచ్చే చాలా ప్రమాదకరమైన జబ్బులు ఉంటాయి. మస్కిటోస్ ఫామ్ అవ్వడం కానీ, దానివల్ల వచ్చే మలేరియా డెంగ్యూ జబ్బులు రావడం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటివి ఉండకూడదు, ఇలాంటి పరిస్థితి ఉండకూడదు, మన వార్డులో ఉండకూడదు అని చెప్పి ఆవిడ డెసిషన్ తీసుకోవడం, ఆ డెసిషన్కి ఆయన అంగీకరించి స్థానిక సంక్షేమం అభివృద్ధి అనే ఇందాక మేడం ఆల్రెడీ చెప్పారు. అభివృద్ధి సంక్షేమం అంటే ఎవరికి డబ్బులు లేని వాళ్ళకి ఏమైనా కొంచెం తోడ్పాటు ఇవ్వడం. అభివృద్ధి అంటే మన వార్డు ఏదైనా తీసుకోండి, దానంతా నీట్గా ఉండేలా చేయడం, ఎటువంటి ఆరోగ్య సంబంధించిన జబ్బులు రాకుండా నివారించడం. మెయిన్ విషయం ఏంటంటే ఈ జబ్బులు తగ్గించడం. లైక్ కాలువ బాగోలేదంటే అక్కడే మస్కిటోస్ ఫామ్ అవుతాయి, దోమలు ఫామ్ అయ్యి ఆ దోమలు కొట్టడం వల్లే మలేరియా డెంగ్యూ లాంటి జబ్బులు వస్తాయి. అలాంటివి ఏమి ఉండకూడదు, మన పరిస్థితి ఇలా ఉండకూడదు అని చెప్పి మేడం సార్ని అడగడం వల్ల సార్ శాంక్షన్ చేసిన ఈ కాలువల నిర్మాణం కోసం సంబంధించిన శంకుస్థాపన ఈరోజు జరిగిందండి. దీనికోసం మేము చాలా హ్యాపీగా ఉన్నాం. అండ్ కూటమి ప్రభుత్వం నేనే కాదు, జనసేనే కాదు, బీజేపీ కాదు, టీడీపీ కాదు, అందరం కలిసికట్టుగా మనందరం కలిసి పనిచేసుకుంటూ ఇలా ఇంకా ఈ వార్డుని మరింత అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఆశిస్తూ నమస్కారం సార్. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ఆదిరెడ్డి వాసు గారు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత అనేక కార్యక్రమాలు ప్రతి వార్డులో తిరిగి వార్డుకి ఏ ఎమ్మెల్యే గారు కూడా చేయని పనులు ఆదిరెడ్డి వాసు గారు చాలా బాగా చేస్తున్నారు. అలాగే కూటమి తరపున ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా వార్డులో కొద్దిగా వెనకబడిన వార్డు కాబట్టి ఇంకా ఇవే కార్యక్రమాలు కాకుండా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు బాగా క్వాలిటీగా కాంట్రాక్టులు కూడా క్వాలిటీగా వేసి ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా దీని మీద చర్య తీసుకొని ఇంకా అనేక పనులు చేస్తారని కోరి ప్రార్థిస్తున్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. నగరపాలక సంస్థ కమిషనర్గా రాహుల్ మీనా బాధ్యతలు స్వీకరణ. పోలవరం సత్వరం పూర్తి చేయాలి. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణా జలాలపై మన హక్కు కాపాడుకోవాలి. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్పై కోర్టులో గెలిచేలా 2 సీఎంలు కృషి చేయాలి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరింత వేగంగా పనిచేయాలి. మాజీ ముఖ్యమంత్రి బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.
ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ 10 లక్షల రూపాయల వ్యయంతో 43వ వార్డులో ఆయేషా మసీదు షెడ్డుకు శంకుస్థాపన. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.